హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు నేను వెరైటీగా శనగపిండితో కాకుండా పునుగులు ఇలా మనం రవ్వతో బొంబాయి రవ్వతో వేసుకోవచ్చండి. దానికి ఇంగ్రీడియెంట్స్ మనకు కావాల్సింది పుల్లటి పెరుగు, రవ్వ. ఎంత కప్ అయితే రవ్వ తీసుకుంటున్నారో అంత పుల్లటి పెరుగు తీసుకోవాలి. దానితో పాటు పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, జీలకర్ర, ఓమ, కరివేపాకు, ఉప్పు, కారం ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్. మనం ఇవన్నీ ఫస్ట్ ఒక బౌల్‌లో వేసేసుకొని, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకొని అన్నీ కలుపుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇష్టం లేని వాళ్ళు కారం వేసుకోవచ్చు. ఇవన్నీ మనము ఒక బౌల్‌లో తీసుకొని కలిపేసుకోవాలండి. మనకు ఒక బౌల్ ఆఫ్ కర్డ్‌కి ఒక బౌల్ ఆఫ్ రవ్వ అయితే సరిపోతుంది. ఎప్పుడు శనగపిండి పునుగులు తిని రొటీన్‌గా అంటే గ్యాస్ట్రిక్ ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఇది చాలా హాయిగా ఉంటుందండి. ఇప్పుడు నేను వేసుకున్న క్వాంటిటీకి కొంచెం స్పైస్ అనేది ఎక్కువగా ఉంది. మీకు అనుకున్న వాళ్ళు కొంచెం కారం క్వాంటిటీ అనేది తగ్గించుకోవచ్చు. ఇవి అన్నీ మనము ఒక బౌల్‌లో తీసుకొని కలిపేసేసుకొని దీన్ని ఒక 5-10 మినిట్స్ వరకు మనం పక్కకు పెట్టేస్తే ఆ రవ్వ అనేది ఆ పుల్లటి పెరుగులో మంచిగా నానిపోతుందండి. 10 మినిట్స్‌లో మనకు తయారవుతుంది. ఎప్పుడు పుల్లటి పెరుగుతో మైసూర్ బజ్జీలో వేసుకోవాలని ఏముందండి. ఇలా వెరైటీగా వేసేసుకుంటే ఈ రవ్వతో చేసే పునుగులు మనకు క్రిస్పీగా ఉంటాయి. మనకిప్పుడు ఇలా అనిపిస్తుందా గట్టిగా ఉన్నట్టు? కానీ ఎప్పుడైతే మనం సాల్ట్ వేసామో అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా మనకు రిలీజ్ అయిపోతుందనమాట. అంటే దాంట్లో మనకు ఆనియన్‌లో, పచ్చిమిర్చిలో, కరివేపాకులో అన్నిట్లో ఉన్న ఆనియన్ కంటెంట్ రిలీజ్ అయిపోతుంది. చూడండి. ఇప్పుడు చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో మనకు. ఒక 10 మినిట్స్ అనేది మనకు సోక్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ సిమ్‌లో పెట్టుకొని పునుగుల్లాగా వేసుకుంటే సరిపోతుంది. మీకు ఇలా కావాలి అనుకుంటే మధ్యలో హోల్ పెట్టి వడలాగా వేసుకోవచ్చు. కానీ వడలా పెట్టుకునే దానికంటే కూడా ఈ పునుగుల్లా వేసిన దాంట్లో డిఫరెన్షియేషన్ చాలా ఉందండి. పునుగుల్లా వేస్తే పైకి రవ్వ అనేది బాగా కాలి మనకు క్రిస్పీనెస్ అనేది వస్తుంది. దీంట్లో లోపల ఉడకకపోవడం అలాంటివి ఏమి ఉండదు. ఎందుకంటే మనం చేసేది చాలా చిన్న సైజ్ స్మాల్ పోర్షన్స్‌లో వేస్తున్నాం కాబట్టి ఈజీగా గోలిపోతుంది. ఈజీగా వేగిపోతుంది. ఇది మనకు నానడానికి సోకింగ్ టైం 10 మినిట్సే. ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీగా ఉంటే కూడా మనకి 10-15 మినిట్స్‌లో ఇది రెడీ అయిపోతుందండి. ఎప్పుడు శనగపిండి పకోడీలు శనగపిండితోటే మనం వేసుకుంటాం పునుగులు. లేకపోతే మనకి ఇడ్లీ పిండితో మిగిలితే దాంతో పునుగులు వేస్తాము. కానీ ఇలా వెరైటీగా ఇన్‌స్టంట్‌గా ఏవి లేకున్నా కూడా మన ఇంట్లో పుల్లడి పెరుగు ఉంటే రవ్వతో కూడా వేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను వడలాగా ఒత్తుకొని కూడా వేసుకుంటున్నాను. ఈ ఆప్షన్ కూడా ఉంది మీకు. వడలాగా కూడా వేసుకోవచ్చు. దీంట్లో నేను ఎట్లాంటి సోడా యాడ్ చేయలే కాబట్టి మీకు ఎలాంటి డైజెషన్ ఇష్యూస్ రావండి. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అనేవి పచ్చిమిర్చి, జీలకర్ర, ఓమ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉప్పు, కారం ఇంతే మనకు ఈ ఇంగ్రీడియెంట్స్. రవ్వ, పుల్లటి పెరుగు. మనకు పుల్లటి పెరుగు ఎప్పుడు మైసూర్ బజ్జీలతో కాకుండా ఇలా వెరైటీగా రవ్వతో వడలు, పునుగుల్లా కూడా వేసుకోవచ్చు. నా ఆప్షన్ అయితే పునుగులైతే చాలా క్రిస్పీగా ఉన్నాయండి. వడ అయితే పొంగు రాదు మనకి. ఎందుకంటే దీంట్లో మనం సోడా గనక ఏమీ యాడ్ చేయలేదు. దీనికి ఆయిల్ కూడా పెద్దగా పీల్చలేదండి. చాలా బాగున్నాయి టేస్ట్‌కి. మీకు ఎప్పుడైనా ఇన్‌స్టంట్‌గా పునుగులు తినాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మాత్రం ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా చాలా బాగుందండి. నాకు కొంచెం స్పైస్ అనేది ఎక్కువ పడిపోయింది. అంటే పచ్చిమిర్చి, ఎండుకారం 2 వేశాను కాబట్టి స్పైస్ తక్కువ తినే వాళ్ళకు తక్కువ వేసుకోండి. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ఓమా ఘాటు కూడా మనకు తగులుతుంది. డైజెషన్ ఇష్యూస్ వస్తాయని కూడా మనకేమీ లేదు. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. చాలా క్రిస్పీగా ఉంది. లోపల కూడా మీకు మంచిగా వేగిపోయినట్టు తెలిసిపోతుంది. ఆయిల్ కూడా పెద్దగా పీల్చలేదండి. చాలా బాగున్నాయండి చూడడానికి. తప్పకుండా ట్రై చేయండి.